తిరుప్పావై రెండవ పాసురము అందరూ నేర్చుకోండి. హరే కృష్ణ. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరింబావాయ్. ఇప్పుడు ఒకసారి శ్లోకం మొత్తం చదువుకున్నాం కదండి. ఇప్పుడు మరలా ఒక్కొక్క పదాన్ని విడదీసుకొని చక్కగా చదువుకొని మొత్తం నేర్చుకుందాము. వైయత్తు వాళ్ వీర్గాళ్ నాముం వైయత్తు. నేను ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వైయత్తు వాళ్ వీర్ వైయత్తు వాళ్ వీర్ గాళ్ నాముం నంపావైకు வையத்து வாழ் வீர்காள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம் మళ్ళీ ఇలా ఏం చదువుకుందామండి. హరే కృష్ణ. மையெட்டு இழுத்தோம் மலரிட்டு நாம் முடியோం చెయ్యాతన యా కింద యా వస్తుంది కదా. చెయ్యాతన చెయ్యోం తీక్కురళై కూకి కావస్తుంది కదా. తీక్కురళై సెన్రు నువ్వు కింద రావస్తుంది కదా. సెన్రు అనాలి. సెన్రు ఓతోం செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని రాకేతమిస్తే రే ఉయ్యుమారెన్ని ఉకందు ఏలో ఉకందేల్ ఓర్ ఎంపావై అది చదివేటప్పుడు ఉయ్యుమారెన్ని ఉకందేలో రెంబావాయ్ కూడా అనొచ్చు. ఓ రెంబావాయ్ అది చదివేటప్పుడు ఓ రెంబావాయ్ అనాలి.
వైయత్తు. ఇప్పుడు మొత్తం చదువుకుందాం ఒక్కసారి హరే కృష్ణ, ఇంకా మీకు వచ్చేసిద్ది. వైయత్తు வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுத்தோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెణ్ణి ఉకందేలో రింబావాయ్. హరే కృష్ణ అండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలండి అందరికీ. శతకోటి పాదాభివందనాలు. హరే కృష్ణ అండి. ఈ తిరుప్పావై 30 పాసురాలు రోజుకు ఒక పాసురం, రెండు పాసురాలు చొప్పున ప్రతిరోజు నేను వీడియో చేసి పెడతానండి. అందరూ చక్కగా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చక్కగా నేర్చుకోండి తిరుప్పావై పాసురాలు. ఆ కృష్ణ భగవానుడికి గోదాదేవికి చాలా ప్రీతికరమైన మాసం అండి ఇది, ధనుర్మాసము. అందుకనే ఈ శ్లోకాలు అందరూ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని మీ పిల్లలకు కూడా నేర్పించండి. హరే కృష్ణ. తర్వాత ఈ 2వ పాసురం యొక్క భావం తెలుసుకుందాము. ఈ జగత్తునందు సుఖించు భాగ్యవంతులారా, మనము నెరవేరు వరకు చేయునట్టి క్రియలను వినుడు. క్షీరాబ్ది యందు యోగ నిద్ర చేసెడు శ్రీయపతి యొక్క కళ్యాణ గుణములను అనుసంధించి వాని విశ్లేష దశ యందు ఇతర భోగ్య విషయములయందు అన్వయింపుము. పుష్యాద్యలంకారమును చేసి కొనుము. శాస్త్ర విధి యుండినను శిష్టాచారమును అతిక్రమించి నడువము. పరుల కనర్థము కలుగునట్లు అసత్యములను చెప్పకము. దోషములను వంచింపము. యాచకులకు, జ్ఞానులకును, బ్రహ్మచారులకును, సన్యాసులకును వారికి అనుగుణముగా యాచించుకొలది దానమొసంగి యుజీవించి విధమును దలచి సంతోషించి ఈ మాసవ్రత మనుష్ఠించుట మా అభిప్రాయము. అంటే ఈ మనందరము చక్కగా ఈ ధనుర్మాసము యొక్క నెలంతా ఎన్నో మంచి కార్యక్రమాలను చేయాలి. ఎవరిని మనము దూషించకూడదు, అసత్యములు పలుకకూడదు అని చెప్పేసి గోదామాత చెప్తుందండి అందరికీ. ఆయన యొక్క శ్రీయపతి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క కళ్యాణ గుణగణములను గురించి మనము మాట్లాడుకోవాలంట. అంత స్వామి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, స్వామి యొక్క ఐశ్వర్యం, కీర్తి, గుణగణాలను మనమందరం తెలుసుకోవాలని చెప్పేసి గోదామాత చెప్తుందనమాట. క్షీరాబ్ది యందు యోగ నిద్ర చేసేవాడు ఎవరు అంటే పాల సముద్రంలో పవళించి ఉన్న శ్రీకృష్ణ భగవానుడిని గురించి యొక్క కళ్యాణ గుణగణములను గురించి చక్కగా విశ్లేషంగా తెలుసుకుందామని చెప్పేసి గోదామాత చెప్తుందండి. అందుకని ఈ మాసము చక్కగా మనము అందరినీ ఎవరిని దూషించకుండా, అబద్ధాలు ఆడకుండా, అసత్యాలు పలకకుండా చక్కగా ఎన్నో మంచి కార్యక్రమాలు, దాన ధర్మాలు, పుణ్యాలు, సేవలు అన్నీ చేస్తే ఎంతో కొంచెం చేసినా కానీ మహద్భాగ్యాన్ని పొందుతామని చెప్పేసి గోదామాత చెప్తుందనమాట. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఉదకము సమర్పించిన, పత్రం సమర్పించిన, పుష్పం సమర్పించిన అత్యంత ప్రీతిదాయకంగా స్వామి చక్కగా స్వీకరిస్తాడు అంట. అందుకనే మనందరము చాతనైనంత స్వామివారి యొక్క సేవలలో నిమగ్నమయ్యి ఆనందంగా స్వామివారి యొక్క ఈ ధనుర్మాసం యొక్క పాసురాలను చక్కగా ప్రతినిత్యము మనం నేర్చుకొని ఆ భగవంతుడి ముందు అందరము శ్లోకాన్ని మనందరం పాడదాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వం శ్రీ రాధాకృష్ణార్పణమస్తు. గోదామాతయే నమో నమః.